హాయ్. కొన్ని రోజుల కిందట పుల్మాబీ దాడి జరిగిందండి. అందులో మన వీర సైనికులు అందరూ మరణించడం జరిగింది. ముందుగా వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ వీర సైనికులకి మనం సంతాపం తెలియజేస్తూ 1 నిమిషం పాటు మౌనం పాటిస్తాం. మరణించిన ఆ సైనికుల యొక్క త్యాగాలు ఊరికే పోవండి. భారత సైన్యము ఎప్పుడు కూడా వారి మరణానికి తప్పనిసరిగా జవాబు చెప్పి తీరుతుంది. యావత్ భారతదేశం కూడా ఆ మరణించిన వీరులకి తప్పనిసరిగా చేదోడువాదోడుగా ఉంటూ ఉంటుంది. ఈరోజు డిఫెన్స్ స్ట్రైక్స్ జరుగుతున్నది. డిఫెన్స్ స్ట్రైక్ అనేది భారతదేశంలో జరుగుతున్న సాంఘిక అసాంఘిక శక్తులు ఏవైతే బయట నుంచి వస్తున్నాయో వాటిని నిర్మూలించే క్రమంలో భారత్ అడుగులు వేస్తున్నది. అందుకోసము కష్టపడుతున్న, త్యాగాలకి సిద్ధంగా ఉన్న ప్రతి జవాన్కి కూడా ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ప్రతి జవాన్కి కూడా మన ఇన్స్టిట్యూట్ తరపున పాదాభివందనం చేయటం జరుగుతుంది. తప్పనిసరిగా ఈరోజు 125 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఒక్కటే అని ఈ సైనిక శక్తికి ఆత్మస్థైర్యాన్ని ప్రకటించుకోవాలి మనం. ఇది నిజంగా భారత్ గర్వించదగ్గ విషయం. భారత్లో సంబంధించి ఏ ఒక్క అసాంఘిక శక్తి ప్రవేశించినా కానీ దానికి యావత్ జాతి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటుంది. రాజకీయాలకు అతీతంగా, మతాలకి అతీతంగా, ప్రాంతాలకి అతీతంగా, కులమతాలకి అతీతంగా అని ఈరోజు నిరూపిస్తున్నాం మనము. ఇదే దేశభక్తిని మనము ఇంకా కొనసాగించుకుంటూ కూడా ఉంటూ ఉంటాము. కేవలము వారికి సంతాపం తెలియజేయటము మరియు వారికి ఆత్మస్థైర్యాన్ని ఇన్స్టిట్యూట్ నుంచి ఇవ్వటమే కాకుండా మరణించిన కుటుంబాలకి మనము అంతో ఇంతో మన శక్తి కొలది సహాయం అనేది అందిస్తూ ఉండాలి. అందులో భాగంగానే మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి అంటే ప్రతి అభ్యర్థి కూడా ఎవరైతే మన ఇన్స్టిట్యూట్లో చేరారో వారు కట్టిన ఆ ఫీజులో నుంచి అంతో ఇంతో మొత్తాన్ని మనము మన ఇన్స్టిట్యూట్ రూపంలో ఇందులో ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. కేవలము ఇన్స్టిట్యూటే ఒక్కటే ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తుందని అర్థం కాదు. ఈ మరణించిన కుటుంబాలకి మనము 50,000 రూపాయలని సహాయ నిధిగా అందజేయటం జరుగుతుంది. ఇది ప్రతి అభ్యర్థి కూడా దేశానికి చేసిన సేవగా నేను దీన్ని గుర్తించుకుంటున్నాను. ఇది వారి సహాయ నిధికి మన ఇన్స్టిట్యూట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుందండి. దేశ రక్షణకి ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఆ బాధ్యతని మనందరం కూడా ఎల్లవేళలా నిర్వహించుకుంటామని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాము. అదేవిధంగా సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు మరింత ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి అని వారందరికీ ఈ భారత జాతి మొత్తము కూడా అన్ని ప్రాంతాలకి అతీతముగా వెనక ఉన్నది అని ఒక మనోధైర్యాన్ని మనము అందించడం జరుగుతూ వస్తుంది. జై జవాన్, జై హింద్. ప్రతి సైనికుడికి కూడా మన ఇన్స్టిట్యూట్ వందనాలు చేయటం జరుగుతున్నది.